విశాఖలోని ఎంజీఎం హెల్త్ కేర్ సెవెన్ హిల్స్ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి తమ ఘనత చాటుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన 40 ఏళ్ల గణపతిరావుకు గుండె నుండి శరీరంలో ఇతర భాగాలకు వెళ్లే రక్తనాళాలు చీలిపోవడంతో వాటిని రీప్లేస్ చేసేందుకు 12 గంటల పాటు శ్రమించి సఫలమయ్యారు. 18 నుండి 30 డిగ్రీ కూలింగ్ ప్రాసెస్ లో రక్తనాళాలు రీప్లేస్ చేసినట్లు డాక్టర్ జీవి రమణకుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. భవిష్యత్తులో మెదడుకి ఎటువంటి సమస్యలు రాకుండా ఆపరేషన్ లో జాగ్రత్తలు తీసుకున్నామని, గుండెకు పంపింగ్ యథావిధిగా జరుగుతోందని తెలిపారు. రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఆరిజిన్ నుంచి చివరి వరకు కాళ్ళకి వెళ్ళే వరకు చీలుకుపోయినాయి. ఆల్మోస్ట్ పొరల మీద చీలుకుపోయినాయి. ఆ చీలిక ఎక్కడ దాకా వెళ్ళిందంటే కుడివైపు చేతికి వెళ్ళే రక్తనాళం, మళ్ళీ బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళానికి ఇన్వాల్వ్మెంట్ అయింది. తర్వాత చీలిక అలా కిందకు పోతూ పేగులకు వెళ్ళే రక్తనాళాలకి, ఇంకా అలా కిడ్నీకి వెళ్ళే రక్తనాళాలకి, కాళ్ళకు వెళ్ళే రక్తనాళాల దాకా వెళ్ళిపోయింది. యూజువల్గా ఇలాంటి పేషెంట్స్ ఎవరు కూడా అంతసేపు సర్వైవ్ అవ్వరు. ఎందుకు, ఈ పేషెంట్ చాలా లక్కీగా మనకి టైంలో రావటం, ఇన్వెస్టిగేషన్ జరగటం, అది ఒక రకమైన అదృష్టం అనుకోవాలి. ఆ టైంలో ఆయన రావటం, తర్వాత వాళ్ళు సపోర్ట్ చేయటం, మనకి లోపల ఏం జరుగుతుందన్నది సిటీ స్కాన్లో తెలియటం. సో దాంతో మనం ఇమీడియట్గా ఆపరేషన్గా ప్లాన్ చేసాం. సో ఇలాంటి ఆపరేషన్స్ వెరీ రేర్గా జరుగుతాయి. ఇలాంటి ఆపరేషన్స్లో వాళ్ళు అసలు రీచ్ అవ్వటమే అరుదు. వచ్చిన తర్వాత ఆపరేషన్కి సర్వైవ్ అయ్యి బయటకు రావటం అనేది ఇంకొక సక్సెస్ అనుకోవాలి మనం. సో ఈ ఆపరేషన్స్లో మనం ఏం చేస్తామంటే పేషెంట్ని ఇమీడియట్గా మనం మెషిన్ మీదకి కనెక్ట్ చేస్తాం, హార్ట్ లంగ్ మెషిన్కి. సర్క్యులేషన్ అంతా అందులోకి వెళ్తుంది. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన రిపేర్ ఏంటంటే ఎక్కడెక్కడైతే ఇవి పొరల కింద చీలుకుపోయినాయో ఆ మొత్తం రీప్లేస్ చేయాలి, ఆ ట్యూబ్ని మొత్తం. అది ఎక్కడి నుంచి అంటే హార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళానికి, కుడి చేతికి వెళ్ళే రక్తనాళానికి, మిగతా శరీరానికి వెళ్ళే రక్తనాళానికి. దీనికి ఇంకోటి జరిగింది ఏంటంటే ఇదే డిసెక్షన్ కిందకి వెళ్ళిపోయి గుండెకి వెళ్ళే రక్తనాళాన్ని కూడా చీల్చేసింది. సో దాంతో ఏమైందంటే గుండె పంప్ చేసే శక్తి నార్మల్గా 60% ఉండేది, అది 25%కి డ్రాప్ అయిపోయింది అనమాట. సో దాంతో ఆయనకి బాగా ఆయాసం వచ్చేయటం కూడా జరిగింది. సో ఇవన్నీ మనకి ఏంటంటే చాలా షార్ట్ స్పాన్లో డిస్కస్ చేయటం, మన ఎక్స్పర్ట్ కార్డియాలజిస్ట్ భాస్కర్ గారితో డిస్కస్ చేయటం, ఆయనతోటి ఏమేమి చేయాలి, అలా ప్రొసీడ్ అవ్వాలి మేము ప్లాన్ చేసుకోవటం, బ్లడ్ అరేంజ్ చేసుకోవటం జరిగింది. సో ఈ ఆపరేషన్ మొత్తం మనకి ఆల్మోస్ట్ థియేటర్ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసరికి 12 hours పట్టింది ఆల్మోస్ట్ ఈ ఆపరేషన్కి. సో లోపల తీసుకెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామంటే పేషెంట్ ఫస్ట్ హార్ట్ లంగ్ మెషిన్కి కనెక్ట్ చేసి దాని మీద సర్క్యులేషన్ స్టార్ట్ చేసి, అప్పుడు మనకు లోపల అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మనం బయట చూసింది లోపల ఉన్నది ఒకటైనా ఇంకేమైనా సర్ప్రైజెస్ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసుకుంటాం. ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మనం ప్రొసీజర్ యాక్చువల్గా స్టార్ట్ చేసింది ఏంటంటే పేషెంట్ మొత్తం ఓవరాల్గా కూల్ చేయాలి. ఎందుకంటే మనం సర్క్యులేషన్ ఆపి ఇలాంటి ఆపరేషన్స్ చేయాలి. ఆపకుండా ఇలాంటి ఆపరేషన్స్ చేయటం చాలా కష్టం, ప్లస్ సక్సెస్ ఉండదు. సో కూలింగ్లో ఏంటంటే మనం పేషెంట్ని 18 degrees కూల్ చేస్తాం, దీన్ని టీసీఏ అంటాము, టోటల్ సర్క్యులేటరీ అరెస్ట్. అది ఎప్పుడు చేయగలం అంటే మనం 18 degrees సెంటిగ్రేడ్కి మొత్తం మనిషి శరీరాన్ని కూల్ చేసి సర్క్యులేషన్ మొత్తం ఆపేసి మన రిపేర్ ప్రాసెస్ అంతా చేసుకొని మళ్ళీ సర్క్యులేషన్ రీస్టార్ట్ చేసి మళ్ళీ పేషెంట్ని 18 degrees నుంచి మళ్ళీ 37 degreesకి మనం రీవార్మ్ చేసుకుని ఐసీయూకి తీసుకొస్తామన్నమాట. అన్నీ బాగా జరిగి పేషెంట్ చాలా సక్సెస్ఫుల్గా రికవర్ అయ్యారు. వీఆర్ వెరీ హ్యాపీ పేషెంట్ అంత బాగా రికవర్ అయ్యి సక్సెస్ఫుల్గా వెళ్ళినందుకు.